తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బర్రెలెక్కగా ఫేమస్ అయిన కన్న శిరీష పెళ్లిపీట లెక్కబోతోంది. ఇటీవల తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఆమె వెల్లడించింది. పెళ్లి పనులు ప్రారంభమైనట్టు తెలుపుతూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. తన ఇన్స్టాలో నిశ్చితార్థం వీడియో షేర్ చేసి పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సడన్ గా పెళ్లి పెట్టుకోవటం వల్ల అందరినీ పిలవలేకపోయానని చెప్పుకొచ్చింది. దీంతో బర్రెలెక్క పెళ్లిప్పుడు, ఆమెకు కాబోయే భర్త ఎవరు అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే తనకు కాబోయే భర్తను ఇన్నాళ్లు చెప్పకుండానే సైలెంట్ గా ఉండిపోయింది. దీంతో బర్రెలెక్క ఎవరిని పెళ్లి చేసుకుంటుందనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో స్వయంగా శిరీష తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. కాబోయే భర్తతో కలిసి చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది శిరీష. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతోంది. మార్చి 28న నాగర్ కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి వివాహం జరగనుంది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. 5,754 ఓట్లతో ఆమె 4వ స్థానంలో ఓడిపోయారు. 2022 డిసెంబర్లో ఆమె బర్రెలకు కాపరిగా ఉంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో వీడియో వైరల్ కావడంతో ఆమె పేరు బర్రెలెక్కగా ముద్రపడిపోయింది. అప్పటి నుంచి రీల్స్ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిపోయింది. ఇటీవల బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రావడంతో ఆమె ఖండించారు. ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటివాడు అని చెప్పటంలో నెటిజన్ల నోళ్లకు తాళం పడింది. తన పెళ్లి గురించి ఆమె అధికారికంగా వెల్లడించడంతో నిశ్చితార్థం జరిగినట్టు వీడియోలో పేర్కొంది. తన ఎంగేజ్మెంట్ సడన్ గా సెట్ కావడంతో ఎవరినీ పిలవలేకపోయానని వివరణ ఇచ్చింది. తాజాగా కాబోయే భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది. అలాగే పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ తన భర్త ఇన్స్టా ఐడికి ట్యాగ్ చేసింది. బర్రెలెక్కకు కాబోయే భర్త పేరు వెంకటేష్. అతడి ఇన్స్టా ఐడిలో ఎంఎస్సీ ఫిజిక్స్ మినహా మరే వివరాలు కనిపించలేదు. ప్రస్తుతం బర్రెలెక్క ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఇప్పుడు బర్రెలెక్క వెడ్డింగ్ కార్డు కూడా బయటకు వచ్చింది. వెంకటేష్ వెడ్స్ శిరీష అని బ్రాకెట్లో బర్రెలెక్క అని రాసి ఉంది. ఇందులో ఆహ్వానించువారు అనే పేర్ల దగ్గర శ్రీమతి మారేడు బక్కమ్మ, మారేడు బాలకృష్ణయ్య అని పేర్లు రాసి ఉన్నాయి. ఇంటి అడ్రస్ కూడా ఇందులో వివరంగా రాసి ఉంది. అలాగే వెడ్డింగ్ కార్డు మీద ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడుస్తూ 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటకట్టుకొని 4 దిక్కులు సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్లి అని రాసి ఉంది. గురువారం మార్చి 28వ తేదీన వీళ్ల పెళ్లి అని తెలుస్తోంది. బర్రెలెక్క తల్లి రోజు కూలి, 2 తమ్ముళ్లు ఉన్నారు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లికి సాయంగా ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది కన్నె శిరీష. డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో మరోసారి సోషల్ మీడియా స్టార్ అయ్యారు బర్రెలెక్క. ఆమెకు మద్దతుగా నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు కొల్లాపూర్కు తరలి వెళ్లాయి. ఆమె కోసం ప్రచారం చేశాయి. విజిల్ గుర్తుతో ఇంటింటికి వెళ్లారు. బర్రెలెక్క ప్రచారానికి కూడా మంచి స్పందన వచ్చింది. కానీ ఓట్లు మాత్రం పడలేదు. 5,658 ఓట్లు ఆమెకు వచ్చాయి. ఇవి తక్కువగా కనిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల తర్వాత ఆమెకే అధిక ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లే పడ్డాయి. కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3% ఓట్లను శిరీష సాధించారు.